హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అరుంధతి గుప్తాతో ప్లీజ్ ముందు లోపలికి వచ్చి మిస్సమ్మ చూడకముందు నా ఫోటో తీసేయండి. అప్పుడు గుప్తా, నువ్వు సమస్యలను సృష్టిస్తూ ఉండుము, నేను ఆ సమస్యను పరిష్కరించు వచ్చేదను. ఇక నా శేష జీవితం మొత్తము ఇచ్చటనే గడిచిపోవును, సరేనా? అప్పుడు అరుంధతి అది సరే, ఫోటో అంటుంది. అప్పుడు గుప్తా ఏడుస్తూ నాకు నా ఇంటిపై బెంగ పట్టుకున్నది, నేను వెంటనే నా ఇంటికి వెళ్ళవలెను అని ఏడుస్తాడు గుప్తా. అప్పుడు అరుంధతి అయ్యో అదేంటి గుప్తా గారు, స్కూల్ పిల్లోడిలా ఏడుస్తారేంటి? అప్పుడు గుప్తా నా ఏడుపు కూడా మర్యాద లేదా? అప్పుడు అరుంధతి లేదు, ఇస్తా అంటుంది మళ్ళీ. ఈ సమస్య నుంచి గట్టెక్కాక కిలోల లెక్క ఇస్తా, ముందు ఉపాయం ఆలోచించండి. నిర్మల పిల్లలతో పిల్లలు బాధపడకండిరా, పూజ జరుగుతున్నంతసేపు మీ అమ్మ ఫోటో ఇక్కడ ఉందంటే మీ అమ్మ కూడా ఇక్కడే ఉన్నట్టే. మనోహరి ఆలోకి వచ్చి నిర్మలతో ఏంటంటీ సడన్గా ఏదో పూజ పెట్టారు? అప్పుడు నిర్మల అవునమ్మా, మిస్సమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుందమ్మా. అరుంధతి వ్రతం అంటే ఇంత సింపుల్గా చేస్తారు కానీ ఇంత గ్రాండ్గా కూడా చేస్తారా? అప్పుడు అమ్మర్ వాళ్ళ ఫాదర్ వంకలు పెట్టే వాళ్ళకి వ్రతాల గురించి ఏం తెలుస్తుందిలే అమ్మా అంటాడు. మనోహరి కోపంతో చూస్తుంది. సడన్గా అరుంధతి ఫోటో చూస్తుంది మనోహరి. ఆరు ఫోటో ఇక్కడుందేంటి? అసలు ఎవరు తీసుకొచ్చారు? అసలు ఎందుకు పెట్టారు? అప్పుడు నిర్మల అదేంటమ్మా, ఏదో చేయకూడని పని చేసినట్టు అలా అరుస్తున్నావు, ఇంటి కోడలు ఫోటో పెట్టుకుంటే తప్పేంటి? అప్పుడు మనోహరి మనసులో అది ఇంట్లో లేనట్టుంది, వచ్చేలోపు ఏదో ఒకటి చెప్పి ఈ ఫోటోని ఇక్కడి నుంచి తీయించేయాలి. అప్పుడు నిర్మల అమ్మ మనోహరి మాట్లాడుతుంది నీతోనే. అప్పుడు మనోహరి అంటే ఆంటీ పూజ జరుగుతుంది కదా అని. అప్పుడు నిర్మల అయితే? అప్పుడు మనోహరి దేవుని వ్రతం దగ్గర చనిపోయిన ఆరు ఫోటో ఉండడం శుభం కాదేమో అనబోతూ ఉంటుంది. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న ఆపు మనోహరి, వేలి పెట్టి మనోహరి వైపు చూపిస్తాడు కోపంతో. మా ఇంటి కోడల్ని శుభం కాదని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? అప్పుడు మనోహరి అయ్యో అంకుల్, నేను అలా అనలేదు, మీరు నన్ను తప్పుగా. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న తప్పుగా అర్థం చేసుకున్నది మేం కాదు, తప్పుగా మాట్లాడింది, తప్పుడు ఉద్దేశంతో మాట్లాడింది నువ్వు. మనిషి మా మధ్య లేకపోవచ్చు, కానీ మా కోడలు అలాగే మా మనసులో ఉంటుంది. చూడమ్మా మనోహరి, నువ్వెన్నిసార్లు అడ్డు దాటి ప్రవర్తించినా, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా నిన్ను ఏమీ అనడం లేదంటే పట్టించుకోవడం లేదని కాదు. అరుంధతి స్నేహితురాలుగా నిన్ను ఏ మాటన్నా అంటే అది నా కోడలికి అగౌరవం అని. అప్పుడు మనోహరి అరుంధతి ఫోటో వైపు కోపంగా చూస్తుంది. నీకు ఈ ఇంట్లో దక్కుతున్న గౌరవము, మర్యాద, ప్రేమ అన్నిటికీ కారణం నీవు అరుంధతికి స్నేహితురాలు కాబట్టి దక్కుతుంది, అది నీవు మర్చిపోకూడదు. అప్పుడు నిర్మల సరే అండి చెప్పారు కదా, ఆవేశపడకండి అంటుంది. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న ఆవేశం కాదే, ఆవేదన. అరుంధతిని అంత మాట అనేసరికి తట్టుకోలేకపోతున్నా. అప్పుడు మనోహరి అంకుల్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, కానీ మీకు అలా అనిపించి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న నాకు కావాల్సింది నీ క్షమాపణ కాదమ్మా, మళ్ళీ ఇంకోసారి అరుంధతి గురించి మాట జారకపోవడం. మనోహరికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్ వాళ్ళ నాన్న. మిస్సమ్మ ముత్తైదువులను తీసుకుని వస్తూ అరుంధతిని చూస్తుంది, అక్క అని పిలుస్తుంది. అప్పుడు అరుంధతి మిస్సమ్మ వచ్చేస్తుంది గుప్తా గారు, ఏదో ఒకటి చేసి మిస్సమ్మని మేనేజ్ చేస్తా, మీరు వెళ్ళి ఫోటోను ఎలాగోలా తీసేలా చేసేయండి ప్లీజ్ అంటుంది. మిస్సమ్మ ముత్తైదును లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు అరుంధతి మిస్సమ్మ ఏంటి గుప్తా గారు, బెటాలియన్లే లోపలికి తీసుకొస్తుంది. అప్పుడు గుప్తా కారణము ఏదైనాను నీవు మాత్రం ఖచ్చితంగా ఈ దినమున దొరికిపోయేదువు. అప్పుడు అరుంధతి అలా అపశకునాలు మాట్లాడకండి గుప్తా గారు. అప్పుడు మిస్సమ్మ అక్క అక్కడ ఎవరూ లేరు కదక్క, ఎవరితో మాట్లాడుతున్నావు? అప్పుడు ముత్తైదువులో ఒకరు
నువ్వెవరితో మాట్లాడుతున్నావమ్మా అని మిస్సమ్మని అడుగుతారు. అప్పుడు మిస్సమ్మ అక్కతో రండి రండి. అప్పుడు అరుంధతి గుప్తాతో ఏంటి గుప్తా గారు, నేను మిస్సమ్మకు అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను. అప్పుడు గుప్తా నేను చెయ్యగలిగినది ఏదియునూ లేదు, నీవే ఎటులను బయటపడెదవు. మనోహరి నిర్మలతో ఆంటీ నేనేమైనా హెల్ప్ చేయనా అంటుంది. అప్పుడు నిర్మల వద్దులే అంటుంది. అప్పుడు నిర్మల అమ్మో నువ్వు వెళ్ళి పూజా పుస్తకం తీసుకురా అని లోపలికి పంపిస్తుంది. మిస్సమ్మ ముత్తైదువులను తీసుకురావడం మనోహరి చూస్తుంది. అరుంధతి ఫోటో మిస్సమ్మ ఎక్కడ చూస్తుందోనని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోహరి ఆనంద్ ఆకాష్లతో అరుంధతి ఫోటో దగ్గర నేను ఉంటాను, మీరు వెళ్ళి అంజు అమ్ముతో ఉండండి అని అక్కడి నుంచి పంపించేస్తుంది. అరుంధతి ఫోటో కనపడకుండా అడ్డంగా నిలబడుతుంది మనోహరి. మిస్సమ్మ అరుంధతితో ఏంటక్క ఇంట్లో ఉండమంటే మళ్ళీ బయటకు వచ్చేసావు అంటుంది. అప్పుడు అరుంధతి అక్కడే ఉంటే దొరికిపోతానని. అప్పుడు మిస్సమ్మ ఎవరికి దొరికిపోతారు, దొరికిపోవడం కాదు మిస్సమ్మ, వేడికి దూరగా వేగిపోతాను అంటున్నా, బయట చల్లగా ఉంది కదా. అప్పుడు మిస్సమ్మ అందరూ చలికి అల్లాడుతుంటే నువ్వు వేడి అంటున్నావేంటక్క. అప్పుడు అరుంధతి కొడైకెనాల్లో క్లైమేట్ అలవాటు కదా అంటుంది, అందుకే ఇక్కడ చాలా వేడిగా అనిపిస్తుంది. మిస్సమ్మతో వచ్చిన ముత్తైదువులు మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుందా అని చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా. అప్పుడు గుప్తా నీకు ప్రత్యేకంగా శత్రువులు అవసరం లేదు బాలిక, నీకు నీవే శత్రువువి అంటాడు అరుంధతితో. అప్పుడు మిస్సమ్మ కొడైకెనాలా, మీరు కొడైకెనాల్లో కూడా ఉన్నారక్క, మీకు మా ఆరు అక్కకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయక్క. అప్పుడు అరుంధతి అంటే పెళ్ళైన కొత్తలో మా ఆయనతో కలిసి ట్రిప్కి వెళ్ళాను, దాని గురించి చెప్తున్నాను అంతే, అయినా నాకు ఈ ఇంటి కోడలికి పోలికలు ఎలా ఉంటాయి చెప్పు. అప్పుడు మిస్సమ్మ ఏంటో అక్క ఒక్కోసారి మీరు చాలా కన్ఫ్యూజన్గా మాట్లాడతారు. అప్పుడు అరుంధతి మెల్లగా క్లారిటీగా మాట్లాడితే నీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా అంటుంది. అప్పుడు మిస్సమ్మ అదిగో మళ్ళీ ఏదో అన్నారు. మిస్సమ్మతో పాటు వచ్చిన ముత్తైదువులు ఒక్కరినొకరు అదేంటే నీకనిపిస్తుంది నాకనిపిస్తుంది ఒకటేనా అని అడుగుతుంది. నిర్మలమ్మ కోడలు తెలివైందని చెప్తుంది, ఆ అమ్మాయిని చూస్తుంటే మైండ్ మిస్సింగ్ కేసులా ఉంది అని ఒకరినొకరు చెవులు కొరుక్కుంటాడు. అప్పుడు మిస్సమ్మ అరుంధతితో అక్క నీతోనే మాట్లాడుతున్నా, లోపలికి వెళ్దాం పదండి అంటుంది. ఇంకో ముత్తైదువు అంజలి ఇదేదో తేడాగా ఉంది, ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళి తాంబూలం తీసుకుని వెళ్ళిపోదాం అంటుంది. అవును అంటుంది. మిస్సమ్మ అరుంధతితో అక్క ఒక్క నిమిషం పరిచయం చేయడం మర్చిపోయాను, ఈవిడ శోభన గారు, ఈవిడ తులసి గారు, ఈవిడ లక్ష్మి గారు, ఈవిడ కాంతా గారు అని ముత్తైదువులను పరిచయం చేస్తుంది. ముత్తైదువులతో ఈవిడ అక్క అని అంటుంది. ఆ ముత్తైదువులు అక్కడ ఎవరూ లేకపోయినా సరే అలా అంటుంటే మిస్సమ్మను ఆశ్చర్యంగా చూస్తారు. అరుంధతి నమస్కారం చెప్తుంది ముత్తైదువులకు. అప్పుడు మిస్సమ్మ అరుంధతితో నీ పేరేంటి అక్క. అప్పుడు అరుంధతి పిలుపులో లేని ప్రేమ పేరులో ఏముంది మిస్సమ్మ. అప్పుడు మిస్సమ్మ అబ్బా భలే చెప్పావక్క అని అరుంధతి భుజం మీద కొడుతుంది. సూపర్ నువ్వంటుంది మిస్సమ్మ. ఇద్దరు ముత్తైదువులు అక్కడ మనిషి లేదు, మనిషికి పేరు లేదు, ఇది కన్ఫామ్గా ఎర్రగడ్డకేసే వదిన, పిచ్చోలకి పిచ్చని చెప్పకూడదంట, పిచ్చి పెరిగిపోయి మనల్ని కొరుకుతారని మా ఆయన చెప్పారు. అప్పుడు మిస్సమ్మ ముత్తైదువులతో అక్క అంటుంది. నలుగురు ముత్తైదువులు నమస్కారం అమ్మా అంటారు. అప్పుడు మిస్సమ్మ అటేంటి అక్క ఇక్కడ ఉంటే మీరు అక్కడ నమస్కారం చేస్తున్నారు. అప్పుడు అరుంధతి వెంటనే అది సరదాగా చేస్తున్నారు మిస్సమ్మ, నువ్వు లోపలికి వెళ్ళాలన్నావు కదా, పద పద. అప్పుడు మిస్సమ్మ అని లోపలికి వెళ్తుంది. ముత్తైదువులు కూడా లోపలికి వెళ్తారు. అప్పుడు అరుంధతి గుప్తాతో గుప్తా గారు ఏదో ఒకటి చెయ్యండి, త్వరగా ఆ ఫోటో తీసేయండి అంటుంది. అరుంధతి కూడా లోపలికి వెళ్తుంది. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న నిర్మల ముత్తైదువులందరూ వచ్చేస్తున్నారు, అంతా సిద్ధమే కదా అంటాడు. ఇప్పుడు నిర్మల
అంతా సిద్ధమేనండి అంటుంది. అరుంధతి మనోహరి పక్కన వెళ్ళి నిలబడుతుంది. అప్పుడు మిస్సమ్మ, అత్తయ్య, మీరు చెప్పినట్టే 5 ముత్తైదువులను తీసుకుని వచ్చాను. ఆశ్చర్యంగా వాళ్ళ అత్తయ్య, పిల్లలు, మావయ్య, మనోహరి 4 ముత్తైదువులను తీసుకువచ్చి 5 ముత్తైదువులుగా చెప్తుంది ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు నిర్మల, 4 ముత్తైదువులను తీసుకువచ్చి 5 ముత్తైదువులు అంటావేంటి మిస్సమ్మ అంటుంది. అప్పుడు మనోహరి మనసులో 5 అంటుంది, చూస్తే 4 ఉన్నట్టున్నారు, 6 ఇక్కడే ఉందా? అప్పుడు మిస్సమ్మ, 4 ఉండటం ఏంటత్తయ్య, ఇక్కడ 4, అక్కడ అక్కుంది కదా అని మనోహరి వైపు చూపిస్తుంది. అప్పుడు నిర్మల మనోహరి అనుకుంటుంది, కానీ మిస్సమ్మ చూపించింది అరుంధతిని. అప్పుడు అరుంధతి మనసులో, అయ్యో పారిపోలేను, ఇక్కడ ఉండలేను, ఏమిటి స్వామి ఈ పరీక్ష నాకు అనుకుంటుంది. అప్పుడు నిర్మల, పెళ్ళి కాకుండా ముత్తైదువు ఎలా అవుతుందమ్మా? అప్పుడు మిస్సమ్మ అరుంధతి వైపు చూసి, చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటుంది కదా, అందుకే మీకు అలా అనిపిస్తుంది, అయినా మీకంతా తెలుసు కదా, కొత్తగా అడుగుతున్నారేంటి? అప్పుడు అరుంధతి మనసులో, అత్తయ్య, మిస్సమ్మ మాట్లాడుతుంది మనో గురించి అనుకుంటున్నారు, మను గురించి కాదు, నా గురించి అంటుంది అరుంధతి. అప్పుడు నిర్మల, అది కాదు మిస్సమ్మ, తను పూజలో కూర్చోకూడదు. అప్పుడు మిస్సమ్మ, అత్తయ్య, జరిగిన గొడవ గురించి తెలిసింది, పెద్దవారు పెద్ద మనసుతో క్షమించాలి, పాపం ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? అప్పుడు నిర్మల మనసులో, మిస్సమ్మ ఇందాకడ జరిగిన గొడవ గురించి మాట్లాడుతున్నట్టుంది. అప్పుడు అరుంధతి, నాకు అత్తయ్యకు గొడవ జరిగిందని చెప్పిన దాని గురించి మిస్సమ్మ మాట్లాడుతుందని అత్తయ్యకు తెలియదు. మిస్సమ్మ నిర్మల దగ్గరికి వచ్చి, సరే అత్తయ్య, 5వ ముత్తైదువుగా మీరు కూర్చోండి, అక్కని పూజలోనైనా కూర్చోబెడదాం, ఏమంటారు? అప్పుడు నిర్మల మనోహరి వైపు చూస్తుంది. సరే, అలాగే కూర్చోమను. అప్పుడు మిస్సమ్మ అరుంధతితో, ఏమనుకోకండక్క. అప్పుడు మనోహరి మనసులో, నా పక్కన చూసి ఏమి అనుకోవద్దని చెప్తుందేంటి, అంటే ఇది నా పక్కనే ఉందా? ముత్తైదువులలో ఒకరు, నిర్మలా గారు అమరేంద్ర గారిని కూడా పిలవండి, పూజలో కూర్చుంటాడు, పూజ మొదలెడదాం అంటుంది. అప్పుడు నిర్మల, ఆఫీస్లో ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళాడమ్మా, ఫోన్ చేసి పిలుస్తాను, ఇప్పుడే వస్తాను ఉండండి అని అమర్కి ఫోన్ చేయడానికి వెళ్తుంది నిర్మల గారు. అప్పుడు మిస్సమ్మ, మీరందరూ కూర్చోండి, పిల్లలు కూర్చోండి. మనోహరి, అరుంధతి ఫోటోకి అడ్డంగా నిలబడతారు. అప్పుడు గుప్తా, గండములు సరిపోవు అన్నట్లు కొత్తగా అతగాడిని కూడా పిలిపించుచున్నారా ప్రభు? ఎందులకు నాకు ఇంత శిక్ష విధించితిరి? మిస్సమ్మ అరుంధతితో, అక్క మీరు కూర్చోండి. అప్పుడు మనోహరి, చచ్చిన దాని పైకి పోనీయకుండా నన్ను చంపుతున్నారు కదే. అప్పుడు అరుంధతి, నన్ను చంపిన పాపం ఎక్కడికి పోతుంది మను? అయినా నన్ను చంపితే క్రిమినల్ అవుతావేమో కానీ ఆయనకు భార్య ఎలా అవుతావు? అప్పుడు అమ్ము, ఆంటీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని మనోహర్ని అడుగుతుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మాట్లాడుతూనే ఉన్నారు మీరు. అప్పుడు మనోహరి, మాట కాదు అమ్మో, మంత్రం, అమ్మవారి కోసం వ్రతం చెప్పుకుంటున్నాను. అప్పుడు మిస్సమ్మ, మాయలు మోసాలు చేసే మీకు మంత్రాలు కూడా వచ్చా మనోహరి గారు? అప్పుడు మనోహరి కోపంతో చూస్తూ, 6 పూజ చేసినప్పుడు విన్నాను, అదే చెప్పుకుంటున్నాను. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, అమ్మ మనోహరి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంది చాలు, అమర్కి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ చెప్పు అంటాడు అమర్. అప్పుడు నిర్మల, ఏంటి నాన్న, 1 గంటలో వస్తానని ఇంకా రాలేదేంటి? అప్పుడు అమర్, సారీ అమ్మ, వర్క్ ఉంది రాలేను. అవును, ఎందుకు రమ్మని చెప్పావు, ఏమైనా అర్జెంటా? అప్పుడు నిర్మల, అది కాదు నాన్న, మిస్సమ్మేమో ఇంట్లో మంగళగౌరి వ్రతం పెట్టుకుంది, ఆ పూజకి నువ్వు కూడా ఉండాలి కదా నాన్న. అప్పుడు అమర్ అరుంధతి చేసిన పూజను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు నిర్మల, అమర్ 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 అప్పుడు అమర్ అమ్మా అంటాడు. అప్పుడు నిర్మల, వస్తున్నావు కదా నాన్న? అప్పుడు అమర్, సారీ అమ్మా, పూజకు నేను రాలేను, ఆఫీస్లో చాలా పనుంది. అప్పుడు నిర్మల, మిస్సమ్మ
ఈ పూజ అరుంధతి కోసం చేస్తుంది నాన్న. అక్క స్థానంలోకి వచ్చిన చెల్లెలాగా, అక్కలాగా ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ కోసం అక్క చేసినవన్నీ చేయటం నా బాధ్యత అత్తయ్య అని నాతో చెప్పింది నాన్న. అక్కని తీసుకురాలేను, అక్కని మర్చిపోయే ప్రేమను పంచలేను, కానీ అక్క లేని వెలితిని తగ్గించడానికి ఏం చేయగలనో చెప్పండి అత్తయ్య అని నన్ను అడిగింది నాన్న. మిస్సమ్మ కోసం కాకపోయినా తను అరుంధతి లేని లోటు తీర్చడానికి చేసే ప్రయత్నం కోసమైనా నువ్వు రావాలి నాన్న. అప్పుడు అమర్, సరే అమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అప్పుడు నిర్మల సంతోషంతో సరే నాన్న, తొందరగా రా అంటుంది. అప్పుడు అమర్ రాథోడ్తో కార్తీ రాథోడ్ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు రాథోడ్ సరే సార్ అంటాడు. రాథోడ్ అమర్తో, సార్ ఒకటి చెప్పొచ్చా సార్? మిస్సమ్మ ఇంటికి రావడం దైవ నిర్ణయమో తలరాతో తెలియదు, కానీ అది మేడం గారే దగ్గరుండి తన స్థానంలోకి తన చెల్లిని తీసుకొచ్చినట్టుంది సార్. మీరిప్పుడు ఆ పూజకు కూడా భాగమతి గారి భర్తగా వెళ్ళడం లేదు, మేడం గారి చెల్లి పూజ జరిపించడానికి వెళ్తున్నారని నాకు తెలుసు సార్. మిస్సమ్మ చాలా మంచిది సార్. ఇంట్లో వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వెనకాడదు సార్. మీ మనసులో మిస్సమ్మ స్థానం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అప్పుడు అమర్, సరే లేట్ అవుతుంది, పద రాథోడ్ వెళ్దాం. అప్పుడు నిర్మల మనోహరితో, నిలువ జీతం ఏమైనా ఇస్తున్నారా? కాదు అని మనోహరి తల అడ్డంగా ఊపుతుంది. అరుంధతి కూడా అడ్డంగా ఊపుతుంది. అప్పుడు నిర్మల, మరెందుకు నిలబడే ఉన్నావు? కూర్చో. అప్పుడు మిస్సమ్మ అరుంధతితో, అవునక్క, ఎందుకు కూర్చోవడం లేదు? అక్క ఏమైనా సమస్య? అప్పుడు అరుంధతి, అబ్బే అదేమి లేదు అంటుంది. ఏమైంది ఇవాళ మీకు డిఫరెంట్గా బిహేవియర్ చేస్తున్నారు? అప్పుడు అరుంధతి, నేను కూర్చుంటే వెనుక ఉన్న నా ఫోటోను చూసి తట్టుకునే శక్తి నీ గుండెకు లేదు మిస్సమ్మ అనుకుంటుంది. అప్పుడు మిస్సమ్మ, అక్క మీరు కూర్చుంటారా లేకపోతే నన్ను రమ్మంటారా? అప్పుడు అరుంధతి మిస్సమ్మకు నేనే కూర్చుంటాను అని సైగ చేస్తుంది. అరుంధతి మనోహరి కింద కూర్చుంటారు. పూజ చేస్తున్న మిస్సమ్మ అరుంధతి ఫోటో చూసి షాక్ అవుతుంది.